లక్ష్మి ఇది టైం ఏంటండి, ఇది టైం 11 అయిందంటుంది. అవంతిక తప్పేముంది, మార్నింగ్ 10కి వెళ్ళానమ్మా, ఇప్పుడు అదే టైంకి వచ్చాను. లక్ష్మి సరే ఏమని తిన్నావా లేదా తల్లి నువ్వు? అవంతిక అవును మా బాస్ ఫుడ్ పెట్టించాడు, అన్నీ తనే చూసుకున్నాడు, ఇప్పుడు జాగ్రత్తగా నన్ను దింపి వెళ్ళారు అని అంటుంది. లక్ష్మి పోనీలే పడుకో వెళ్ళి అని చెప్తుంది. అవంతిక ఫుల్ టైర్డ్ అయి చాలా బాగా నిద్రపోతుంది. రుద్ర ఇంటికి వెళ్తాడు. సావిత్రమ్మ ఏంట్రా ఇంత లేట్ అయింది అంటుంది. రుద్ర జరిగిందంతా చెప్తాడు. సావిత్రమ్మ ఆ అమ్మాయా మీ ఆఫీస్లో చేరిందా, సరే తనని జాగ్రత్తగా చూసుకో అంటుంది. రుద్ర సరే అని ఫ్రెష్ అయి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం రుద్ర ఫ్రెష్ అయి వెళ్తాడు ఆఫీస్కి. అవంతిక ముందే వెళ్ళి బస్ పాస్ తీసుకొని ఆఫీస్లో రుద్ర క్యాబిన్లో ఉంటుంది. రుద్ర డోర్ తీసి లోపలికి వస్తాడు. అవంతిక గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. రుద్ర సరే గుడ్ మార్నింగ్ అని అంటాడు. అవంతిక రుద్రని అలా చూసి ఏమైంది సార్కి రోజు మూడీగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. రుద్ర ఈరోజు మీటింగ్స్ అపాయింట్మెంట్ లిస్ట్ చెప్పు అవంతిక అని అంటాడు. అవంతిక అన్నీ చెప్తుంది. బయటికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇస్తుంది. రుద్ర కాఫీ తాగి వర్క్ మీద పడతాడు. అవంతిక సైలెంట్గా ఉంటుంది. సార్ మీరు ఓకే కదా, ఎందుకు ఈరోజు నాతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అని అంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని అంటుంది. రుద్ర నీ పని నేను చెప్పింది చేయడం అవంతిక, అంతవరకే ఉండు అని అంటాడు. అవంతిక ఏమైంది సార్ ఇలా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఓకే సార్ అని బయటకు అంటుంది. రుద్ర తను వర్క్ చేసి ఈవినింగ్ అవంతికని పిలవకుండానే వెళ్ళిపోతాడు. అవంతిక ఇంకా ఆరే కదా 7 గంటలకు వెళ్ళొచ్చులే అని 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చులని బస్ కోసం వెయిట్ చేస్తూ బస్ స్టాప్లో నిలబడి ఉంటుంది. బస్సు రాగానే బస్ ఎక్కి అవంతిక తన వెళ్ళిపోతుంది. రుద్ర తనకు అస్సలు మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక బస్సులో ఎక్కి ఆలోచిస్తూ సార్కి ఏమైంది, నాతో అలా ఉన్నారు ఈరోజు, ఏదో జరిగింది అని చాలా సీరియస్గా ఉన్నారు, ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్ ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి కూడా అని ఫీల్ అవుతూ ఉంటుంది. రుద్ర ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకొని నేను తప్పు చేశానా తనతో అలా మాట్లాడి, ఎంతైనా మన అవంతికే కదా అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటుంది. రుద్ర లేదు, ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వకూడదు, ఇది మంచిదే అని అనుకుంటూ ఉంటాడు. సీరియస్గా ఉండడమే బెస్ట్ అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. చూద్దాం అసలు ఏం జరిగింది, రుద్ర ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు, అంటే ఇంతకుముందు అవంతికతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రుద్ర ఇప్పుడు ఏమైంది అంత సీరియస్గా మాట్లాడారు. ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా స్టోరీస్ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.